Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, మన డైలీ సిరీస్ లో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. 85 వీడియోస్ చేసాం. సో ఇప్పుడు నేను చేసే వీడియో 86th అవుతుంది అండ్ టుడేస్ 11 జూలై గైస్. సో అండ్ టుడేస్ ఫ్రైడే గైస్, గుర్తుంచుకోండి ఫ్రైడే. ఫ్రైడే ఇస్ ద మోస్ట్ వోల్టైల్ మార్కెట్ ఇన్ ద హోల్ వీక్ గైస్. ఎంత వోల్టాలిటీ అంటే అంత వోల్టాలిటీ ఉంటుంది. మీరు చూడండి, ప్రస్తుతం న్యూస్ లో ఏం లేదు, బట్ ఈ బిగ్ క్యాండిల్స్, స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను దాని నుంచి. సో ఇట్స్ వెరీ రిస్కీ టు ట్రేడ్. ఓకే, బట్ స్టిల్ నేను రియల్ లోనే చేద్దాం ఫిక్స్ అయిన ఈరోజు. సో మనం ఏం చేద్దామంటే, ఒకవేళ మనకి 3 లాసెస్ బ్యాక్ టు బ్యాక్ వస్తే విల్ స్టాప్ ఇట్. ఓకే, లెట్స్ ఫోకస్. చాలా స్లోగా తీసుకుందాం. కుదిరితే ఒక ట్రేడ్ అయినా 2 ట్రేడ్స్ అయినా ఫైన్, బట్ లెట్స్ మేక్ ఇట్ ఎ గుడ్ వన్. ఓకే, బికాస్ చాలా వోల్టాలిటీ అయితే ఉంది. మనకున్న 15 మినిట్స్ వీడియో టైంలో మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలనో చూద్దాం. ఎందుకంటే ఈ రోజు వోల్టాలిటీ వల్ల మనకి టైం పట్టొచ్చు ప్రాపర్ ట్రేడ్ తీసుకోవడానికి. ఉండేవి ప్రస్తుతానికి 4 చార్ట్లు. సో నేను అవే ఓపెన్ చేశాను. ఓకే ఓకే ట్రెండ్ ఓకే. నేను యాక్చువల్గా ఓకే ఇందులో బై సైడ్ వెళ్ళాను గైస్ లాస్ట్ సెకండ్లో. చూద్దాం ఏమవుతుందో. రీజన్ చెప్తే ఒకరు విన్ అయితే లెట్స్ వెయిట్. లెవెల్ దగ్గరే తీసుకున్నాను. సో అటు ఇటు అయినా లూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ రీఫండ్ రావడానికి. బట్ లెట్స్ సి. ఓకే, ఇట్స్ అగైన్స్ట్ us guys. We lost our first trade. ఎందుకు అసలు యాక్చువల్గా బైక్ వెళ్ళాలంటే రీసెంట్ సపోర్ట్ లెవెల్ అనుకుని బైక్ వెళ్ళాను గైస్. ఇక్కడ చూడండి. ఓకే, ఇది రీసెంట్ సపోర్ట్ లెవెల్ కదా. సో ఇది ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ బై అగైన్ as a martingale. Oh, let's wait till the last second. Okay. let's wait. ఎందుకంటే మనం ప్రీవియస్లీ బై వెళ్ళాం లెవెల్ దగ్గర నుంచి, బట్ అది లెవెల్ కిందకు వచ్చి క్లోజ్ అయింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ మార్టింగల్ ఆన్ దిస్ విచ్ షుడ్ బి బయింగ్ క్యాండిల్. సో లెట్స్ వెయిట్ గైస్. that's it. అది గైస్ పవర్ అంటే. చూసారు, ఇది గ్రీన్ క్యాండిల్ అయింది. మీకు చెప్పాను ఇది రీసెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ చూడండి, ఫస్ట్ ఇట్ యాక్టెడ్ యాజ్ ఏ రెసిస్టెన్స్, ఇక్కడ బ్రేక్అవుట్, తర్వాత సపోర్ట్, మళ్ళీ సపోర్ట్. ఇప్పుడు ఏమవ్వాలి, బ్రేక్ అవ్వలేదు కాబట్టి అది మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను, క్లోజ్ చేస్తా. సో క్యాండిల్ నేను ఈ లెవెల్ టచ్ చేసినప్పుడు తీసుకున్న బై, బట్ మీరు చూసుంటారు కదా క్యాండిల్ కావాలని కిందకు వచ్చి క్లోజ్ చేసింది. ఇట్స్ ఓకే, బట్ నెక్స్ట్ మనం మార్టింగల్ మీద వెళ్ళాం, విన్ అయ్యాం గైస్, ఎందుకంటే ఆ లెవెల్ సపోర్ట్ లెవెల్ కాబట్టి. ఓకే, 1 ట్రేడ్ లాస్, 1 ట్రేడ్ విన్. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ మోర్. ఓకే, యూరో యూఎస్టీ. ఓకే, యూరో యూఎస్టీ ఒక లెవెల్ దగ్గర ఉంది గైస్. ఇది మేబీ మనం నెక్స్ట్ ఇది ప్లాన్ చేద్దాం. ఓకే, బట్ ఎంత ప్లాన్ చేసినా నేను ఒకటే రేట్ తీసుకుంటా. ఓ 10 సెకండ్స్ లో ఇంత 5 సెకండ్స్ లో క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చిందంటే మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంకా ఇక్కడ ఏం చేసేది ఏం లేదు గైస్. ఇంత గీసింది ఈ లెవెల్ గురించి. ఆల్రెడీ లెవెల్ టచ్ చేసి క్యాండిల్ కూడా కిందకు వచ్చేసింది. మనం డ్రా చేసుకున్న టైంలోనే మూమెంటం స్టార్ట్ అయిపోయింది. నో ట్రేడ్ ఆప్షన్ నా. ఏడి యూఎస్టీలో ఏంటి? వావ్, బిగ్ క్యాండిల్ 1 2 3 4 5 క్యాండిల్స్ ఒక క్యాండిల్ కవర్ చేసింది ఆల్మోస్ట్. ఓకే, ఒక పని చేయొచ్చు మనం. ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ టచ్ చేస్తే మనం బైక్ వెళ్ళాలి. అసలు యాక్చువల్ క్యాండిల్ రీచ్ అవ్వలేదు, బట్ స్టిల్ వెంట్ ఫర్ బై. సో లెట్స్ సీ. ఓకే,
లెట్స్ సి సింపుల్ గా నేను నోటీసులో చేసుకోవచ్చు గైస్, బట్ మీకు ఇక్కడ ఫ్రైడే మార్కెట్ రియల్ మార్కెట్ వోల్టాలిటీ ఎలా ఉంటుందో చూపించడానికి ఇలా రిస్క్ తీసుకుంటున్నా. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ అండ్ లర్న్. ఓకే, అందుకే నేను ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవట్లేదు, తక్కువ రిస్క్. జస్ట్ ఈరోజు ఎలా ఉంటుంది మీకు క్లారిటీ రావడానికి. ఓకే, యాక్చువల్గా ఇది రెడ్ క్యాండిల్ అవుతుంది గైస్ యూరో యూఎస్డి. అండ్ కమింగ్ హియర్ ఇది అసలు ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఒక జోన్ లో ఉంది, మేబీ చూద్దాం ఏమవుతుంది, అది క్లారిటీ లేదు. ఓకే, యూరో యూఎస్డి మార్కెట్ జోన్ బ్రేక్ చేస్తుంది అండ్ బ్రేక్ చేసేసింది కూడా. అండ్ నెక్స్ట్ స్వింగ్ హై అయితే ఇక్కడ ఉంది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఆఫ్ బయస్. ఓకే, బై సైడ్ మనం ట్రేడ్ చూద్దామా అంటే స్వింగ్ హై ఇక్కడ ఉంది. ఓకే, మనం ఈ క్యాండిల్ లో బై సైడ్ వెళ్దాం కదా సేఫ్టీ దొరికాక. నేనైతే బై సైడ్ వెళ్ళాను. ఓకే, లెట్స్ సి. ఒకవేళ ఈ జోన్ లోకి వస్తే నేను మళ్ళీ బై సైడ్ వెళ్తా, లేదు అంటే రిస్క్ తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి లెట్స్ సీ జస్ట్ ద లాస్ట్ సెకండ్ ఏదైతే అది అయింది. దీన్ని బట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. చూడండి మొమెంటం క్యాండిల్ వోల్టాలిటీ కిందకి పైకి సక్ 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 మన సెకండ్స్ లో మూవ్ అవుతుంది. దాన్నే మనం చూసారు, ఈ క్యాండిల్ కిందకి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది మన ప్రిడిక్షన్ లోనే. ఇప్పుడు మళ్ళీ కిందకి వస్తుంది. సో ఇట్స్ ఇప్పుడు చూడండి డీప్ రెడ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వోలటాలిటీ గైస్, దట్ ఈస్ కాల్డ్ వోలటాలిటీ. అండ్ we lost the trade. Okay, I'll go for buy again. ఇంతసేపు అయింది. ఓకే, 7 minutes లో మనం చూస్తే ఎంత వోల్టాలిటీ ఉందో చూస్తున్నారు కదా. హోప్ యూల్ అండర్స్టాండ్ ద వోల్టాలిటీ ఆఫ్ ఫ్రైడే మార్కెట్ స్పెషల్లీ. అండ్ ఇంకోటి గైస్ 11:30కి వెరీ స్ట్రాంగ్ న్యూస్ ఉంది జీబీపీలో. ఒకసారి చూడండి జీబీపీలో 11కి ఇంత ఉందో న్యూస్, ఇదంతా జీబీపీ రిలేటెడ్. ఇంకా 11:30కి చూడండి జీబీపీ సక్ మన క్యాండిల్స్ అవుతాయి. అండ్ యూరో ఉంది కానీ దిస్ నాట్ మచ్, బట్ జీబీపీ సో స్ట్రాంగ్ గైస్. ఓకే, సో బీ కేర్ఫుల్. Oh, come on, guys. Should be a green, yeah. ఓకే, నో ప్రాబ్లం, వి వన్ ద మార్టింగల్ విత్ సేఫ్టీ. మీకు ఇందాక ఈ క్యాండిల్ లో కూడా చెప్పి ఇక్కడికి వస్తే మనం సేఫ్ గా ట్రేడ్ చేయొచ్చు అని, బట్ క్యాండిల్ ఈ లెవెల్ కే రాలేదు, దాని తర్వాత 30 seconds తర్వాత వచ్చి రిజెక్షన్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది కాబట్టి వాట్ కెన్ వి అండర్స్టాండ్ గైస్, వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈ జోన్ లో ఇది ఒక ఎస్ఎన్ఆర్ జోన్ లాగా యాక్ట్ చేస్తూ ఇందులో బయర్స్ పెండింగ్ ఉన్నారు కొద్దిగా. ఓకే, ఎందుకంటే దేర్ యు గో బయర్స్ వెళ్ళారు, సెలర్స్ వచ్చారు. కానీ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చారు అంటే ఏంటి, బయర్స్ ఇక్కడ నుంచే కదా పుష్ వల్లే కదా బ్రేక్అవుట్ ఇచ్చారు. సో మళ్ళీ క్యాండిల్ ఇక్కడ బయర్స్ బ్రేక్అవుట్ ఇచ్చాక యాక్చువల్ గా బై సైడ్ వెళ్ళాలి, బట్ క్యాండిల్స్ ఏం చేస్తున్నాయి సెల్ సైడ్ వస్తున్నాయి. బట్ స్టిల్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఇక్కడ నుంచి పుష్ వచ్చింది, ఎవరు బయర్స్ పుష్ చేశారు. సో నేను ఏమంటున్నా, ఇది బయర్స్ పుష్ చేస్తారని నాకు ముందు తెలుసు, ఎందుకంటే ఈ జోన్ లో ఇంకా బయర్స్ పెండింగ్ ఉన్నారు. సో ఈ జోన్ లోకి వస్తే ట్రేడ్ చేద్దాం అంటున్నాం, కానీ ఈ జోన్ లోకి రాలేదు. నెక్స్ట్ మళ్ళీ వచ్చింది, సో జోన్ లో మళ్ళీ వచ్చాక బై ట్రేడ్ తీసుకుని ఆయన సేఫ్టీతో విన్ అయ్యాం. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎలా వచ్చింది వెళ్ళింది, మార్కెట్ బ్రేక్అవుట్ ఇవ్వండి ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు కిందకు వస్తుంది సెల్లర్స్ అంటే అది ఫాల్స్ బ్రేక్అవుట్ గైస్. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో మౌంట్ ఓ చూసారా గైస్ 9 seconds, ఐ మీన్ లాడ్ ఆఫ్ వోల్టాలిటీ గైస్. ఓకే, కేర్ఫుల్ గా ట్రేడ్ చేద్దాం, లెట్స్ వెయిట్. 1 2 3 4 5 series of strong red candles. Okay, USD JPY
10 days డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ మూవ్ అవడం ట్రై చేస్తున్నా కాదు, కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే నా మరి యాక్చువల్గా ఇందులో అయితే నేను సెల్కి వెళ్దాం అనుకుంటున్నాను గైస్. సో అనుకుని ఇలా టచ్ చేసే లోపే క్యాండిల్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది. సో ఇఫ్ ఇట్ గోస్ అప్ అగైన్ సేఫ్టీతో తీసుకుందాం. ఓకే, రియల్ మార్కెట్స్ ఇవే ప్రాబ్లమ్ గైస్. వోల్టాలిటీ వల్ల మనకి పాయింట్ ఆఫ్ ఎంట్రీ కరెక్ట్గా పడదు. ట్రై చేద్దామా ఆర్ వెయిట్ ఫర్ సెకండ్ వన్? ఐ విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్ గైస్, ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ చేసి వచ్చింది ఇంతవరకు ఉంది కదా రెడ్. నేను సేఫ్టీ కూడా కావాలి, అక్కడ సేఫ్టీ దొరకలేదు, సో నేను ఎంట్రీ తీసుకోలేదు. బట్ 85 to 90% it should be red candle, so let's wait and see. Okay, all right, our prediction is correct, it's red candle, but we didn't take the entry, no problem. Okay, let's find more. ఇక్కడ యూరో యూఎస్డి is a strong sell side, correct. ఓకే, అండ్ ఒకవేళ ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేయగలిగితే ఆల్రెడీ క్యాండిల్ వచ్చింది, సో ఇట్ షుడ్ టేక్ ఎ రిజెక్షన్ టెక్నికల్లీ. రీసెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం గైస్. ఓకే, రీసెంట్ సపోర్ట్ అయితే స్వింగ్ లో ఇది, కరెక్ట్, ఇది మార్క్ చేసుకున్నాం అనుకుంటుగా. సో ఈ క్యాండిల్ ఒకవేళ ఈ లోన్ టచ్ చేస్తే ఆర్ టచ్ చేసి బ్రేక్ చేసింది అనుకోండి, అంటే దాని మీనింగ్ మన ఎక్స్ట్రీమ్ ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తుందని. ఒకవేళ టచ్ చేసి రిజెక్షన్ తీసుకుందంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వెయిట్ చేద్దాం. 2 seconds ఎంత వోల్టాలిటీ గైస్. tough. 12 minutes. Let's find out more. Candles చూసారా గైస్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ రియల్ మార్కెట్ టుడే, very careful guys. Okay, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే క్యాండిల్ ఇక్కడికి వస్తే మనం బై సైడ్ కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. సో చూద్దాం ఇక్కడ ఎందుకు వెళ్తున్నాం బ్రో అంటే, ఇది రీసెంట్ సపోర్ట్ స్వింగ్ లో ఇది, అండ్ మీరు ప్రీవియస్ గా చూసిన ఇక్కడ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ దెన్ బ్రేక్అవుట్ అండ్ యాక్టెడ్ యాజ్ అగైన్ breakout and support. So it's a kind of a SNR2. So that was the reason guys. ఈ లెవెల్ టచ్ అయితే మనం బై సైడ్ ఎంటర్ అవుదాం. సో టిల్ దెన్ లెట్స్ వెయిట్ పేషెంట్లీ. ఈ లెవెల్ మనం తీసుకున్న స్వింగ్ లో లెవెల్, మార్కెట్ టార్గెట్ అయితే కిందకే, బట్ స్టిల్ ఇది ఒక గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి ట్రాప్ చేయడానికి, అండ్ దెన్ మళ్ళీ రెడ్కి రావచ్చు, డైరెక్షన్ కిందకే కాబట్టి చూద్దాం. మనమైతే ఇక్కడైతే వెయిట్ చేద్దాం ఈ లెవెల్ టచ్ అయితే కానీ వెళ్ళకుండా ఉండడానికి. సో వెయిట్ మధ్యలో ఏమైనా మనకు అనవసరం, నేర్చుకోవడానికి అలా అబ్జర్వ్ చేయడమే తప్ప. అదే ఇప్పుడు ఫ్రైడే కాదనుకుంటే ఎంత వల్టా, లేకపోతే నేను ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకునేవాడిని, బికాస్ ఐ నో మార్కెట్ షుడ్ గో డౌన్. ఎన్నిసార్లు మీ ప్రీవియస్ వీడియోలో చెప్పా ఈ గ్యాప్ ని కవర్ చేయడం క్యాండిల్ వస్తుంది, ఎందుకంటే మార్కెట్ టార్గెట్ ఇది అనేసి. బట్ ఈ రోజు నేను అలా చేయలేను, ఎందుకంటే క్యాండిల్ వోల్టాలిటీ చాలా ఉంది, ఎనీ సెకండ్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సో అప్పుడు ఏం చేయాలి గైస్, మనం ఇంకా సేఫ్టీని పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటాం, ఒక ఇన్ స్ట్రాంగ్ లెవెల్ దగ్గర వెయిట్ చేయడం, ఎందుకంటే స్ట్రాంగ్ లెవెల్స్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. సో ఇలాంటి దగ్గర ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఐ మీన్ ఫెయిల్ అవ్వకూడదు అనడానికి రీజన్ ఏమి ఉండదు కదా. సో మోస్ట్లీ ఇట్ కెన్ బి ట్రాప్స్ ఆల్సో. సో అందుకే స్ట్రాంగ్ లెవెల్ లాంటిది ఇక్కడ వెయిట్ చేసాం అనుకోండి, ఫెయిల్ అయినా మేబీ మార్టింగల్కి ఒక రిస్క్ తీసుకోవచ్చు, అది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే గైస్ ఆర్ అండర్స్టాండింగ్. మార్కెట్ కిందకి రావాలి, కానీ కింద రావట్లేదు, మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. ఓకే, వాట్స్ ద టైం, 40 minutes guys, 15 minutes అయిపోయింది. సో ఇంకొక ట్రేడ్ తీసుకొని వెల్ ఎండ్ దిస్ సెషన్ ఫర్ టుడే. సో గైస్ ఫ్రైడే మార్కెట్ మీకు ద వోల్టాలిటీ, ద మూవ్మెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారని అనుకుంటున్నా. అండ్ ద స్టఫ్ ఇక్కడికి వెళ్ళిన క్యాండిల్ లాస్ట్ 5 seconds లో మళ్ళీ కింద కావడానికి ట్రై చేస్తుంది.
Okay, so that is the power of volatility. Okay, still we have not surety guys, ఇక్కడికి వస్తే కానీ మనం ట్రేడ్ చేయలేం. సో ఓకే వస్తుంది, సో లెట్స్ వెయిట్ అండ్ టేక్ ఎ లిటిల్ రిస్క్. ఈ లెవెల్ టచ్ చేస్తే బైక్ ఎంట్రీ వెళ్తా, లేదంటే లేదు. కమాన్ 9 8 7 6 5 4 3 2 1. నో ఎంట్రీ గైస్, లెట్స్ వెయిట్. ఓకే ఇదేంటి నేను జోన్ ఏమైనా డ్రా చేసుకున్నాం మనం ఇంతకు ముందు. ఓకే లెట్ మీ లిఫ్ట్ ఇట్ హియర్. సో జోన్ గైస్, ఇట్స్ ఎస్ఎన్ఆర్ జోన్. ఓకే ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఎస్ఎన్ఆర్ రెస్పెక్ట్ చేయకుండా సపోర్ట్ కింద మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో చూద్దాం, ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక సెల్ సైడ్ వెళ్దాం ట్రేడ్. ఓకే ఓ బ్రేక్అవుట్ గైస్, స్ట్రాంగ్. ఓ ఓకే నేను సెల్ సైడ్ వెళ్తా ఇక్కడ, బట్ సేఫ్టీతో వెళ్తా గైస్, వెరీ స్ట్రాంగ్ సేఫ్టీతో. ఈ స్వింగ్ హైట్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా. యాక్చువల్గా వెళ్ళొచ్చు, బట్ నేను చెప్పా కదా ఈరోజు వెళ్ళట్లేదు అనేసి. వై? బికాస్ ద రీజన్ ఆఫ్ వోల్టాలిటీ. ఇది కూడా గ్రీన్ అవ్వచ్చు, బట్ నేను కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయాలంటే ఈ లెవెల్ కింద రావాలి, లేదంటే ఈ లెవెల్ కింద రావాలి. మధ్యలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఈ మార్కెట్ లో అది ఈరోజు ఫ్రైడే ట్రేడ్ చేయలేం. ఓకే సో లెట్ us ఫైండ్ వన్ ట్రేడ్ గైస్, కమ్ ఆన్. ఓ మనం ఈ లెవెల్ గురించి వెయిట్ చేసాం రైట్. మనం యూరో జేపీవై లో ఉన్నాం, మిస్ అయ్యాం గైస్. చూసారా మనం ఇందాక నుంచి వెయిట్ చేసిన లెవెల్. ఈ లెవెల్ టచ్ చేస్తే కానీ మనం వెళ్ళకూడదు అంటున్నాం. ప్రీవియస్ క్యాండ్ టచ్ చేసింది, బై సైడ్ వెళ్ళింది. ఐ మీన్ రిజెక్షన్, టీడీసీ రిజెక్షన్ గైస్. సో ఇక్కడ విన్ అయ్యే వాళ్ళం జస్ట్ ఈ క్యాండిల్ ముందు క్యాండిల్ ఈ లెవెల్ డ్రా చేసుకొని వెయిట్ చేసాం కదా. ఈ క్యాండిల్ లో వెయిట్ చేసాం, ఈ క్యాండిల్ లో మనం చూసుకోలేదు, బట్ వెయిట్. ఓకే యాజ్ ఎక్స్పెక్టెడ్ క్యాండిల్ ఎస్ఎన్ఆర్ రెస్పెక్ట్ చేయలేదు. అండ్ ఓకే ఈ లెవెల్కి వస్తే మనం సెల్ సైడ్ వెళ్దాం. దట్ వుడ్ బి ద సేఫ్టీ లెవెల్ గైస్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో లెట్స్ వెయిట్. or if we can take a little risk, I want to go for sell ఇక్కడ నుంచి. ఓకే ఇది రిస్క్ గైస్, ఎందుకు అనే తర్వాత చెప్తా. మోస్ట్లీ ఇక్కడికి వచ్చి యాక్చువల్గా రిజెక్షన్ తీసుకోవాలి, బట్ నాకు అనిపించింది మేబీ ఇక్కడ కూడా రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. సో అందుకే నేను ఎంటర్ అయ్యాను ఇక్కడ. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే గైస్ ఇక్కడ తీసుకోవాలి మనం రిజెక్షన్, ఐ మీన్ సెల్ సైడ్ ట్రేడ్, ఎందుకంటే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కాబట్టి. సో లెట్స్ వెయిట్ గైస్. ఆల్రైట్ గైస్ విన్ అయ్యాం, పర్ఫెక్ట్ లెవెల్ దగ్గర తీసుకున్నా. సింపుల్, ఇది ఒక స్ట్రాంగ్ రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ చూడండి ఒక జోన్ లో మారుస్తుంది దీన్ని కూడా. ఓకే ఇక్కడ చూడండి దిస్ ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత రెసిస్టెన్స్, ఇది కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, ఐ మీన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్. అండ్ దెన్ మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తే లెవెల్ మళ్ళీ ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయాలి. ఇంకో నేను అర్లీ ఎంట్రీ తీసుకొని రెసిస్టెన్స్ అని వెళ్ళా. ఇప్పుడు చూడండి గైస్ ఏంటి క్యాండిల్ వోల్టాలిటీ. ఓ మై గాడ్, 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ యొక్క వాల్యూమ్ ని ఒకే క్యాండిల్ తీసుకుంది. ఇంకా 40 సెకండ్స్ అంటే జస్ట్ 20 సెకండ్స్ లో ఈ క్యాండిల్ ఫామ్ అయింది గైస్. రియల్ మార్కెట్ ఫ్రైడే. ఇప్పుడు చూడండి దిస్ ఇస్ నాట్ ఈవెన్ 11:20, 11:30కి ఇంకా 10 minutes ఉంది యాక్చువల్గా. స్టిల్ యూ ఆర్ గెటింగ్ దట్ మొమెంటమ్స్ గైస్. వోల్టాలిటీ 11 నుంచే స్టార్ట్ అయిపోయి. సో అందుకే గైస్ ఫ్రైడే ఆర్ హై జీబీపీలో చూసారా ఎంత ఉందో, మీకు చెప్పినట్టు వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ గైస్ బీ కేర్ఫుల్, డోంట్ లూజ్ యువర్ మనీ, ట్రేడ్ కేర్ఫుల్. ఓకే సో నేను ఆ ఉద్దేశంతోనే ఐ డెంట్ గో ఫర్ ట్రేడ్. అండ్ ఐ థింక్ మనం ఈ ట్రేడ్ లో తీసుకొని విన్ అయిపోయాం. సో ఐ థింక్ లెట్స్ ఎండ్ దిస్ సెషన్ గైస్. ఇట్స్ ఆల్రెడీ 20 minutes, ఎక్స్టెండెడ్ బై 5 minutes జస్ట్ ఫర్ యువర్ సేఫ్టీ కన్సర్న్ కోసమే నేను రియల్ మార్కెట్ ఎలా ఉంటుంది ఫ్రైడేలో ఎలా వోల్టాలిటీ అంతా చూపించడానికి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో కంటెంట్. See you in the next video guys on Monday. I hope you all do a happy and safe trading. Thank you guys. Have a good day. Bye bye.